బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు మంగమ్మలను డిజిటల్ అరెస్టు పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా 1.43 కోట్లు కాజేశారు. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్న అధికారులమంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు 587 కోట్లు మనీ లాండరింగ్ కేసులో ఉపయోగించిన బ్యాంకు కార్డుతో వారి ఖాతాకు సంబంధం ఉందని నమ్మించారు. అంతేకాకుండా బాధితులపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే డబ్బులు బదిలీ చేయాలని బెదిరించారు. వారి మాటలు నిజమని నమ్మిన వృద్ధ దంపతులు జూలై 10 నుంచి జూలై 29 మధ్య 3 దఫాలుగా తమ 3 బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం 1,43,00,000 రూపాయలు బదిలీ చేశారు. ప్రోగ్రామ్ అయిపోయిందా? చెప్పారు, బాగా స్పందించారు సార్. అలాగే నాకు చెప్పింది ఎలా మాకు ఇక డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆగలేదు. మరో 95 లక్షలు పంపించాలని ఒత్తిడి చేస్తూ అవసరమైతే ఇంట్లో ఉన్న బంగారం వెండి తాకట్టు పెట్టైన డబ్బులు చెల్లించాలని బెదిరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు తమకు తెలిసిన వారికి విషయం చెప్పగా ఇది సైబర్ మోసమని గుర్తించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు డబ్బు బదిలీ అయిన ఖాతాలు, కాల్ వివరాలు, సైబర్ నేరగాళ్ల జాడపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్, వీడియో కాల్స్ లేదా డబ్బు బదిలీ చేయాలన్న ఆదేశాలను ప్రజలు నమ్మొద్దని, అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. టౌన్ లో పరాస్పేటకి చెందిన శ్రీమతి వెంపటి అలివేలు మంగమ్మ 67 సంవత్సరాల ఈవిడ ఈ రోజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ సారాంశం ఏంటంటే, అమ్మాయిని ఈ సంవత్సరం జూన్ నెల 29వ తారీఖునే ఆవిడకి ఢిల్లీ పోలీస్ అని చెప్పి ఒక కాల్ రావడం జరిగింది, వీడియో కాల్. ఆ వీడియో కాల్ ద్వారా ఆవిడని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి 3 విడతలుగా సుమారుగా 1,43,50,000 రూపాయలు ఆవిడ బ్యాంకు అకౌంట్ నుంచి ఆవిడతోటే ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆవిడని భయపెట్టి ఆవిడకి ఈ సైబర్ క్రైమ్ మీద కంప్లైంట్ అవగాహన లేక భయపడి ఇట్లాగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రజలందరికీ, మచిలీపట్నం ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి విజ్ఞప్తి ఏమనగా, ఈ సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం కాబట్టి మీ ఇంటికి పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇలా భయపడతారు. మీరు ఇలాంటి వాటికి భయపడద్దు, ధైర్యంగా సమాధానం చెప్పాలి వాళ్ళకి. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడో కూడా చట్టంలో ఎక్కడా లేదు. మీకు ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే, ఇలాగ ఎవరైనా భయపడుతున్నారని తెలిస్తే మీరు మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇమీడియట్ గా మీరు స్పందించుంటే ఇలాంటి నష్టపరిహారం జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి దానికి కూడా పోలీసు వారి సలహాలు, సహాయం తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తారు. ఈ కేసు మచిలీపట్నం ఎస్ఐ గారైన జగదీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన దర్యాప్తు చేస్తారు. ఈ కేసు ముద్దాయిల గురించి టెక్నికల్ గా అనాలిసిస్ చేసి ముద్దాయిలను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం. టౌన్ లో పరాస్పేటకి చెందిన శ్రీమతి